మొన్న ఢిల్లీ బాంబు పేలుడు ఘటన చూసిన తరువాత యావత్ భారత్ దిగ్భ్రాంతికి గురైంది. ఎలా భారత్లోకి ఈ ముష్కరులు రాగలిగారు? ఆపరేషన్ సింధూర్ తర్వాత ఇంకా వీళ్ళకి బుద్ధి రాలేదా అన్న కోపంతో రగిలిపోయారు. దుర్మార్గుల అంతు చూడాలి అంటూ సోషల్ మీడియాలో తమ గొంతు వినిపించారు. అయితే ఇదంతా భారత్కి ఒకవైపు. భారత్కి మరోవైపు చూద్దాం. బాంబ్ బ్లాస్ట్ జరగడం అంటే మోడీ ఫెయిల్యూర్ వల్లే అని కొందరు, మోడీ ఉన్న భద్రత సున్నా అంటూ వెర్రి రాతలు రాస్తున్న ఎర్ర జర్నలిస్టులు మరికొందరు. అయితే అసలు ఉగ్రదాడి జరిగినప్పుడల్లా గుమ్మడికాయల దొంగలు ఇంకొందరు బయలుదేరుతారు. బాంబు దాడి చేసిన వాళ్ళ పేర్లు ఎలా బయటకు చెబుతారు అంటూ వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. డాక్టర్ ఉమర్ ఉన్ నబీ, డాక్టర్ మహమ్మద్ ఘనై, డాక్టర్ అమీర్ అదిల్ అహ్మద్ రదర్, డాక్టర్ షాహీన్ సయీద్, డాక్టర్ అహ్మద్ మొహియుద్దీన్ సయీద్, డాక్టర్ జహ్నసర్ ఆలం. వీరి పేర్లు ఇవేగా. ఒక మతం పైన ద్వేషం పెంచడానికి వారి పేర్లు కొత్తగా పుట్టించినవేం కాదుగా. వారి అసలు పేర్లు అవే, వారి మతం కూడా అదే. వాళ్ళు వైట్ కాలర్ టెర్రర్ మాడ్యూల్లో భాగంగానే పెద్ద ప్లాన్తోనే తెగబడ్డారు అని అర్థం అవ్వట్లేదా మనకి? తప్పేంటి? మొన్న న్యూయార్క్లో భారత సంతతి ముస్లిం ఒకరు జోహ్రాన్ మమ్దానీ అన్న వ్యక్తి గెలిచినప్పుడు అతడు ముస్లిం అని, భారత సంతతి అని చెప్పినప్పుడు అందరూ గర్వపడలేదా? అప్పుడు లేని అభ్యంతరాలు ఉగ్రవాదుల పేర్లు ఇప్పుడు చెప్పినప్పుడు ఎందుకు వస్తున్నాయి? ముస్లిం మతస్థులంతా ఉగ్రవాదులు కాదు, బట్ ఉగ్రవాదులు అంతా ముస్లింలే. అది అక్షర సత్యం. అది ఆఫ్ఘనిస్తాన్ ఉగ్రవాదులా, పాకిస్తాన్ ఉగ్రవాదులా, పాత బస్తీ ఉగ్రవాదులా, ఎవరైనా సరే వారు ఇక్కడ ఉన్న వారిని చంపుతుంటే వారి పేరు పలికితే మతం బయటపడుతుందని అర్థం లేని మాటలు మాట్లాడుతున్న సో కాల్డ్ మేధావుల్ని ఏమనాలి? 2900 కిలోల అమోనియం నైట్రేట్ దొరికిందంటే అసలు దానిని దేశంలోకి ఎట్లా పట్టుకొచ్చారు? దేశవ్యాప్తంగా కనీసం 6 లక్షల మందిని చంపడానికి 39 కార్లలో వీళ్ళు ప్లాన్ చేశారంటే ఎన్ఐఏ దీనిని ఛేదించి ఉండకపోతే ఏం జరిగేది? వాళ్ళ స్కెచ్ వర్కౌట్ అయి ఉండుంటే